సినీ వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. నేను చిన్ని చరణ్. మాది ఇక్కడే నల్గొండ జిల్లా అండి. ఇక్కడికి 100 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్కి. సో నేను 2003లో హైదరాబాద్కి వచ్చాను. చిన్నప్పటి నుంచి పాటలు రాస్తూ ఉండేవాడిని, పాడుతూ ఉండేవాడిని, సొంతంగా బాణీలు కట్టుకొని. అక్కడ నల్గొండలో జరిగే ప్రతి ప్రోగ్రామ్కి ఏదైనా చిన్న హై స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడే నేను అన్నీ చేస్తూ ఉన్న టైంలో జన్మభూమి కార్యక్రమం అనేది ఒకటి పెట్టారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కొత్తలో. ఆ టైంలో నేను ఒక సాంగ్ నేనే ఓన్గా కంపోజ్ చేసి రాశాను బాల కార్మిక వ్యవస్థ గురించి. అది నాకు స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. నేను 10th క్లాస్లో ఉన్నాను అప్పుడు. అందరూ పెద్ద వాళ్ళందరూ పాల్గొన్న ఆ ప్రోగ్రాంలో నాకు నేను రాసిన దానికి, పాడిన దానికి, కంపోజ్ చేసిన ఒక సాంగ్కి అవార్డు రావడంతో నాలో ఒక కాన్ఫిడెంట్ పెరిగింది. సో తప్పకుండా మనలో ఏదో స్పెషాలిటీ ఉంది, ఇంతమందిలో నేను సెలెక్ట్ అయ్యానంటే నేను కూడా అవుతాను అన్న ఒక కాన్ఫిడెంట్తో నేను ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మ్యూజిక్ మీద పెట్టడం జరిగింది. అప్పటి నుంచి నేను లోకల్లో ఉన్న మా గురువులు పురుషోత్తమాచార్య వాళ్ళ ఇళ్ళ దగ్గర సంగీతం నేర్చుకుంటూ తర్వాత సినీ ఇండస్ట్రీకి వచ్చాను. ఆయుధం అనే సినిమా రాజశేఖర్ గారు నటించింది, ఎన్ శంకర్ డైరెక్టర్ గారు. సో తను నాకు ఆ సినిమాలో ఫస్ట్ ఇదేమిటమ్మా మాయా మాయా అనే ఒక సాంగ్ రాసే అవకాశం ఇచ్చారు. అది రాస్తున్న టైంలో నేను వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గర అక్కడే ఉండిపోయాను, స్టూడియోలో ఉండి అక్కడ వాళ్ళందరినీ చూసి, సో ఆ కంపోజింగ్ అవంతా అక్కడే ఉంటూ 24 hours అక్కడే ఉండడం వల్ల నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. సాంగ్ అనేది మొత్తం నేను రాస్తున్నాను, పాడుతున్నాను, కంపోజ్ చేస్తున్నాను, నాలో ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయితే అవన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి నాలో అది అప్పుడు బీజం పడింది. దాని తర్వాత నేను మనీష్ శర్మ గారు, యువన్ శంకర్ రాజా గారు, కోటి గారు వీళ్ళందరి దగ్గర పాటలు రాస్తూ కంపోజింగ్లో కూర్చుంటూ వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ని అబ్జర్వ్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అన్న ఒక బలమైన కాంక్షతో మెయిన్గా యువన్ శంకర్ రాజా గారి దగ్గర ఒక 1.5 year వర్క్ చేసి ఆ తర్వాత నేను సొంతంగా స్టూడియో ఇదంతా ఏర్పాటు చేసుకుని నేనే ఓన్గా ఫీడింగ్ అన్ని చేసుకునే స్థాయికి వచ్చినప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఫుల్ ప్లేజ్డ్గా సాధ్యం సినిమాతో అయ్యాను. ఇప్పుడు నా జర్నీలో ఇది 4వ సినిమా. ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. యాక్చువల్లీ నేనే ఫస్ట్ టైం వచ్చాను. నాకే కాదు మా ఏరియాలో ఎవరికి దాదాపుగా ఉండదు. ఫస్ట్ టైం నేనే ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిచయాలు, ఇక్కడ నా వర్క్తో, నాకు వ్యక్తిత్వంతోనే అందరినీ దగ్గరయ్యి అందరు నన్ను ఎంకరేజ్ చేశారు. అందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయులు అందరూ వచ్చారు, కానీ అంతకుముందు నాకు ఎవరు తెలియదు. లక్కీగా ఏంటంటే నేను ఈ అవకాశాలు వస్తాయి రావు అని ఇవన్నీ ఆలోచించే వయసు కూడా కాదు నాది. అప్పుడు జస్ట్ 20 yearsలోనే నాకు ఆ సంవత్సరం అప్పుడే నాకు నేను అవార్డు 10th క్లాస్లో అవార్డు రావడం వల్ల ఏమో నేను జెట్ స్పీడ్గా దూసుకెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను నల్గొండలో కొన్ని ప్రోగ్రామ్స్కి పాటలు పాడుతూ ఉంటున్న టైంలో ఎన్ శంకర్ గారు నల్గొండకు ఒక భద్రాచలం సినిమా 50 days ఫంక్షన్కి వచ్చారు. ఆ ఫంక్షన్లో నేను ఒక పాట నేను ఓన్గా రాసుకొని కంపోజ్ చేసుకొని పాడిన ఒక లవ్ సాంగ్ వాళ్ళు విని ఒకసారి హైదరాబాద్ రామ్మా అని చెప్పారు. నేను వచ్చాను. అప్పుడు ఆయుధం సినిమా కంపోజింగ్స్ జరుగుతున్నప్పుడు అక్కడే ఉంటే నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు, ఆ సాంగ్ రాశాను. అది లక్కీగా ఆ సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది, ఆయుధం సినిమా. దాంతో ఇంకా నేను ఆ సినిమా నుంచి అన్ని సినిమాలకు పనిచేస్తూ వెళ్ళాను. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు, అంటే మా ఇంట్లో వాళ్ళు మా నాన్న వద్దన్నాడు ఇండస్ట్రీ, అది అన్నారు ఇది అన్నారు అని చెప్తారు. మాకు లక్కీ ఏంటంటే మా నాన్నకి అసలు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. నన్ను పొమ్మని సపోర్ట్ చేయడానికి లేదు, వద్దు అని ఆపడానికి లేదు. సో నేను నా సొంత నిర్ణయంతో నేను వచ్చాను. వాళ్ళు పిల్లల గురించి, కెరియర్ల గురించి పట్టించుకునేంత అంత పెద్ద ఫ్యామిలీ కాదు మాది. సో దాంతో నాకు అదో రకంగా బెనిఫిట్ అయింది. సో నేను వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితి రాలేదు. నేనే కష్టపడి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఎదిగిన తర్వాత వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. స్పందన అంటే నాకు అంతగా అప్పుడేమో అంత ఐడియా లేదు, మెచ్యూరిటీ కూడా లేదు. ఆ సినిమా సాంగ్ రిలీజ్ అవ్వకముందే నేను ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. తొలి చూపులో నేను కళ్యాణరామ్ ఫస్ట్ సినిమాది. సో అక్కడ నేను ఫస్ట్ సినిమాలోనే ఒక ముద్దు గురించి ఒక సాంగ్ రాశాను. ఆ తర్వాత అక్కడ ఒక సినిమా నుంచి అలా లింక్తో అలా వెళ్ళిపోయి అన్ని సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. స్పెషల్గా ఈ సాంగ్ బాగుంది, నువ్వు బాగా చేసావు, నన్ను ఎవరైనా ఫోన్లు చేసి అభినందించలేదు, జరగలేదు. నేనే అందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఎక్కువ ప్రభావం అంటే మనీష్ శర్మ గారు అండ్ యువన్ శంకర్ రాజా గారిని. కమర్షియల్ మ్యూజిక్ తెలుగు నేటివిటీ తగ్గట్టు ఎలా ఇవ్వాలి, ప్లస్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరినీ ఎలా సాటిస్ఫై చేయాలి, వాళ్ళందరితో ఎలా డీల్ చేయాలనే విషయాలని మణి గారి దగ్గర నేర్చుకున్నాను.
యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది కంపోజింగ్తో, అంటే ఎలాంటి సాంగ్ చేసినా దాన్ని యంగ్స్టర్స్కి నచ్చేలాగా, నేటివిటీకి నచ్చేలాగా ఉండడం అనేది యువన్ దగ్గర నేర్చుకున్నాను. సో నా మీద మణిగారి ఇన్ఫ్లుయెన్సే ఎక్కువగా ఉంటుంది. మన గురువుల దగ్గర పనిచేసినప్పుడు మనకు ప్రతిరోజు మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. అందులో స్పెషల్గా చెప్పాలంటే నేను స్టైల్ మూవీ కోసం, అంటే లారెన్స్ గారు, ప్రభుదేవ గారు ఇద్దరు ఒక సౌత్ ఇండియాలో బెస్ట్ కొరియోగ్రాఫర్స్, వాళ్ళిద్దరు కలిసి నర్తించిన ఒక సాంగ్. సో అది ఫ్యూచర్లో జరగదేమో, ఇంకా ఇంతకుముందు కూడా జరిగి ఉండదు. అలాంటి ఒక స్టైల్ సినిమాలో రా 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 రమ్మంటున్నా అనే సాంగ్ నేను ఆ సినిమాకి నేనే రాశాను. దానికి వర్క్ చేసాను, ఫుల్గా కంపోజింగ్లో కూడా ఉన్నాను మణిగారితో. అదే సినిమాలో మెరుపై సాగర ఆ గెలిపే నీదిరా అని ఒక ఇన్స్పైరింగ్ సాంగ్ ఉంటుంది, అది కూడా నేనే రాశాను. చాలా చిన్న వయసు అప్పుడు, ఇది జరిగి కూడా 5-6 ఏళ్ళ క్రితం ఇది. సో అలాంటి ఒక అంత పెద్ద సినిమాలో అంత పెద్ద స్టోరీ బేస్డ్ ఆ సాంగ్స్ మీదే ఆ సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. అలాంటి సాంగ్స్ నాకు ఇవ్వడం, అది మణిగారు వాళ్ళందరూ అసలు వీడు మామూలుడు కాదు, వీడు వేలేస్తాడు ఇండస్ట్రీని అని వాళ్ళందరూ నన్ను అప్పుడు మెచ్చుకునేవాళ్ళు. సో అది నాకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్. అంటే స్పెషల్గా సజెషన్స్ అంటూ మనకు స్పెషల్గా ఎవరు ఇవ్వరండి, అన్నీ మనమే నేర్చుకోవాలి. చూసి వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూసి, వాళ్ళ అప్ అండ్ డౌన్స్ చూసి మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో నాకు స్పెషల్గా కూర్చోబెట్టి నువ్వు ఇలా ఉండు అలా ఉండని ఎవరు చెప్పలేదు, అన్నీ మనం ఎక్స్పీరియన్స్లోనే నేర్చుకున్నవే, అబ్జర్వేషన్లో నేర్చుకున్నవే. బట్ ఆ సాంగ్స్ రాసేటప్పుడు, కంపోజ్ చేసేటప్పుడు పెద్ద సినిమాలకి మణిగారు నాకు పెద్ద బాలకృష్ణ గారి సినిమాలు కూడా అవకాశం ఇప్పించారు. సో పెద్ద హీరోస్కి ఎలా చేయాలి, అది ఎలా మాస్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలనే విషయాలు మాత్రం చెప్పేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఇంకా నేను ఫ్యూచర్లో చేయబోయే సినిమాలకు ఉపయోగపడతాయి నాకు అని నేను అనుకుంటున్నాను. నేను రాసింది తక్కువ అండి, ఎందుకంటే ఎవరైనా ఓన్లీ లిరిక్ రైటర్ అనుకుంటే తను ఒక పాట రాయడం వరకే ఉంటారు, రాసేసి వెళ్ళిపోతారు. బట్ నేను ఏదైనా పాట రాస్తే ఆ సినిమాకి సంబంధించి మొత్తం ఆ సాంగ్ రికార్డింగ్ అయ్యి ఫైనల్ మిక్స్ అయ్యేంతవరకు అక్కడే ఉండేవాడిని, ఎందుకంటే భవిష్యత్తులోనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నాకు లోపల ఉంది కాబట్టి. సో దాంతో నాకు సంఖ్య తక్కువ అయిపోయింది. కానీ రాసినవన్నీ ఇట్లే ఉన్నాయి. నేను ఏ సినిమాలో ఒక పాట ఇచ్చినా ఆ సినిమా సాంగ్ హైలైట్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు తీసుకుంటే ఇందాక స్టైల్లో చెప్పినట్టు ఆ 2 సాంగ్స్, అలాగే డాన్ సినిమాలో ఇంత అందంగా ఉన్నావే, దడా పుట్టిస్తా, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఎవడే సుబ్రహ్మణ్యం, అలాగే శంభో శివశంభో టైటిల్ సాంగ్, అతనొక్కడేలో నాటిగాల్, డి సినిమాలో బర్త్డే సాంగ్ ఉంటుంది, కనుపాపకి ఇది తెలుసా అని, అలాగే సఖియా నాతోరలో వాన వాత్సాయన, మొన్న రీసెంట్గా స్నేహగీతం సినిమాలో సరిగమ పదని అనే సాంగ్ ఉంటుంది. సో ఇలాగా సినిమాలో ఇప్పుడు మా అబ్బాయి ఇంజనీర్ స్టూడెంట్ కానీ దాంట్లో కూడా నేను ఫస్ట్ సాంగ్ పెర్ఫ్యూమ్ సాంగ్ రాశాను, ఎవరో నీవెవరో అనే సాంగ్. అది నాకు బేసికల్గా నాకు అదే పాట ఇష్టము, చాలామంది కూడా అది కూడా ఇష్టం అంటున్నారు. అలాగే నేను మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ప్రతి సినిమాలు కూడా 1-2 రాస్తూనే ఉన్నాను. అంటే నేను ఇప్పటివరకు నేను ఈ సినిమా చేయడం వల్ల నేను ఎంతవరకు నేర్చుకోగలుగుతాను, ఎంతవరకు ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేను ఎంతవరకు ఆరితేరుతానని అవి మాత్రమే చూసుకుంటూ చేశానండి. నేను బ్యానర్స్, డబ్బులు ఇవన్నీ చూసి ఒప్పుకునేంత రేంజ్ ఇంకా నేను రాలేదనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి మాత్రం నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అలా చూసుకోవాలని. ఇంతవరకు మాత్రం అలా చూసుకోలేదు. నాకు నచ్చిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను సినిమాలు చేశాను ఇప్పటికీ. సో నేను ఈ క్వశ్చన్కి ఇప్పుడే ఏం సమాధానం చెప్పలేను, మీరు ఏం చూసి సినిమా సెలెక్ట్ చేసుకుంటారనడానికి. సో ఫ్యూచర్లో మాత్రం ఇంకా నేను బ్యానర్, డైరెక్టర్, మంచి కథలను సెలెక్ట్ చేసుకొని చేయాలని ఫిక్స్ అయిపోయాను. అంటే స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ చేయకూడదు అని అలా ఏం లేదండి. యాక్చువల్లీ నాకు అవకాశం రాలేదు నిజాయితీగా చెప్పాలంటే. నేను ట్రై చేస్తూనే ఉన్నాను, బట్ ప్రాపర్గా నేను ఇంకా కరెక్ట్ రూట్లో ట్రై చేయలేదేమో. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని స్టూడియో అంతా సెటప్ చేసుకొని పెట్టుకున్న టైంలో కరెక్ట్ అదే టైంలో సాధ్యం వాళ్ళు వచ్చి అడిగారు. సో జగత్ బాబు ప్రియమణి సినిమా ఫస్ట్ అవకాశం, సరే చేద్దాం అనుకున్నాను. అది అయిపోయలేపు ఇంకో సినిమా, అది అయిపోయలేపు ఇంకో సినిమా, ఇలా వచ్చేసి సినిమాలతోనే బిజీగా ఉండడం సరిపోయింది, ఎవరిని కలవలేదు. సో ఈ ఇయర్ నుంచి కలవడం స్టార్ట్ అయింది. ఇంకా మీ ఇయర్లో గుడ్ న్యూస్ వింటారు, నేను పెద్ద సినిమాలే చేస్తున్నాను నెక్స్ట్. పెద్ద సినిమాలు ఎందుకు, అదే మీరు అడిగినట్టే చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు, నువ్వు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే పెద్ద హీరోల సినిమాలకి వర్క్ చేసావు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎందుకు వెళ్ళట్లేవని. సో నేను బాగా డీప్గా ఆలోచిస్తే నేనేంటంటే మ్యూజిక్ని ఇప్పటివరకు కూడా ఈ క్షణం వరకు కూడా నేను నేర్చుకోవడం మీదే కాన్సన్ట్రేషన్లో ఉన్నాను. ఎందుకంటే నేను ఇంటి దగ్గర నుంచి పుట్టుక నుంచి నేను మ్యూజిక్లోనే పుట్టలేదు, మా బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటున్న దశ ఇది ఉన్నాను కాబట్టి ఇన్ని రోజుల నుంచి నేను ఇంకా వాళ్ళ దాకా వెళ్ళలేదు. సో ఇప్పటికీ నేను ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా తయారైపోయాను. ఇప్పుడు ఎవరు ఎంత పెద్ద సినిమా అయినా, ఎన్ని కోట్ల సినిమా అయినా నేను మ్యూజిక్ చేయగలను కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. సో నేను ఇప్పుడు నాకున్న పరిచయాలన్నింటిని ఉపయోగించుకొని నేను వెళ్ళి మంచి సినిమాలు చేయడానికి నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చిన ప్రతి సినిమా అయినా నేను ఇది పెద్ద సినిమా చిన్న సినిమా అని చూడకుండా
వన్స్ నేను ఆ సినిమాకి కమిట్ అయిన తర్వాత నేను పెద్ద సినిమాలాగా కష్టపడుతూ చేస్తున్నానండి ప్రతి సినిమాని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియో అనేది సినిమా హిట్ అయితేనే పెద్ద హీరోలు అయితే వెంటనే రీచ్ అవుతుంది, లేదంటే చిన్న సినిమా హిట్ అయితేనే రీచ్ అవుతున్నాయి. సో లక్కీగా ఆ పాటలు బాగున్నాయి అంటున్నారు, బట్ కొంచెం ఎక్కడో సినిమాలు కూడా కరెక్ట్ ఆ టైంలో సెట్ అవ్వక పాటలు అక్కడితోనే ఆగిపోతున్నాయి, దానివల్ల రీచ్ అవ్వలేదు. అందుకే నేనేం చేస్తున్నా అంటే ఎప్పటికప్పుడు ఈ సినిమా కనీసం నా సాంగ్స్ అయినా బాగుంటాయి, రేపు ఫ్యూచర్లో నేను ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేసావు సాంగ్స్ అని వెనక్కి తిరిగి చూసుకుంటే అవుట్పుట్ అన్న బాగుండాలన్న కాన్సెప్ట్తోనే పనిచేస్తా ఉన్నాను. గోల్ అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడమే గోల్. సో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను అని మనకు తెలుస్తుంది, బట్ నేను ఇంకా నా మనసులో నేను ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదు, నేను 100% అవ్వలేదు అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే నేను చేసిన సినిమా ఒకటి సూపర్ హిట్ అవ్వాలి, ఒకటి కాదు 100 అవ్వాలి. సో నేను అలాంటి సినిమాలు చేసి నా పాటలు ఊర్లలో ఆటోలలో మామూలు మనుషులు కూడా పెట్టుకొని చిన్న చరణ్ అంటే ఒక పెద్ద సినిమా, ఒక అగ్ర నిర్మాణ సంస్థలు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరిని పెట్టుకుందాం అని ఒక 2-3 పేర్లు అనుకుంటున్నప్పుడు ఆ 2-3 పేర్లలో నా పేరు కూడా ఉంటే నాకు అది చాలు. ఆ తర్వాత నెక్స్ట్ గోల్ ఏంటనేది అది తీరిన తర్వాత చెప్తా.